ఈ వీడియోలో నేను క్వీన్ని ఎలా పొందాలి, అపోనెంట్ క్వీన్ని ఎలా పొందాలి, అది కూడా అపోనెంట్ వైట్ పీసెస్తో ఆడుతున్నాడు, మనము బ్లాక్ పీసెస్తో ఆడుతున్నాం. సాధారణంగా వైట్ పీసెస్ అడ్వాంటేజ్ ఏమి అంటే 8 పాన్లు, 2 గుర్రాలు, 2 నైట్లు, మొత్తం 10 పీసెస్లో ఏ పీస్ అయినా వాడు కలపచ్చు. ఫస్ట్ అది వాడికి ఛాన్స్. మనం వాడికి అనుగుణంగానే దాన్ని ఎదుర్కొనే విధంగా మనం మన పీస్ని స్టార్ట్ చేయొచ్చు. తేడా వస్తే మనం ఓడిపోతాం. అందుకోసం వైట్ పీసెస్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. కానీ ఇప్పుడు ఆ వైట్ పీసెస్తో స్టార్ట్ చేసినప్పుడు ఎక్కువ మంది ఆ కింగ్ ముందు ఉన్నటువంటి పాన్ని కదిపి స్టార్ట్ చేస్తారు. అప్పుడు ఎలాగా మనము వాడిని ఎదుర్కోవాలి, ఎదుర్కొన్న తర్వాత వాడిని అటాక్ చేయడానికి ఎలా వెళ్ళాలి, తర్వాత ఆ క్వీన్ కానీ ఆ రూక్ను కానీ ఎలా పొందాలి ఇప్పుడు తెలుసుకో. స్టార్ట్ చేస్తున్నాము. ఇప్పుడు అపోనెంట్ పాన్ని ఒక 2 స్టెప్స్ ముందుకు వేసాడు. మన పాన్ని ఆపోజిట్ సేమ్ టు సేమ్ డిఫెన్స్ వేసాడు, ముందుకు రానికుండా ఆ పాన్ని. తర్వాత అతను నైట్ తీసుకొచ్చి మన పాన్ని అటాక్ చేసాడు. అప్పుడు మన నైట్తో మన పాన్ని సపోర్ట్ చేసుకుంది. అతను బిషప్ తీసుకొని మన మీదకి మన కింగ్ ముందున్నటువంటి కింగ్ పక్కన కొంచెం ముందర పక్కన ఉన్నటువంటి పాన్ని అటాక్ చేయడానికి వచ్చాడు. అప్పుడు మనము నైట్ని ఈ విధంగా జరుపుకోవాలి. ఇక్కడ మన నైట్తో వాడి పాన్ని తీస్తాము అని బెదిరిస్తాము. ఇలాంటి సందర్భంలో వాడు తన క్వీన్ ముందున్నటువంటి పాన్ని ముందుకైనా వేయచ్చు, లేదంటే ఫాస్ట్గా అటాక్ చేద్దామని గుర్రాన్ని ముందుకి ఈ విధంగా తీసుకొచ్చాడు. ఇప్పుడు మన గుర్రంతో వాడి పాన్ని తీస్తే వాడు రివర్స్ మన గుర్రాన్ని తీసేస్తాడు. కాబట్టి ఆ తెలివితో ముందుకు వచ్చాడు. కాబట్టి వాడి పాన్ సేఫ్టీగా ఉంది. మన మీదకి అటాకింగ్కి వచ్చి మన కింగ్ ముందున్నటువంటి పాన్ని అరెస్ట్ చేసేసాడు. ఇక్కడ మనం పాన్ రక్షించుకోవడం చాలా కష్టంగానే అనిపిస్తుంది. ఇప్పుడు మనము క్వీన్ ముందున్నటువంటి పాన్ని డబల్ స్టెప్ వేసి బిషప్కి అడ్డు పెట్టాలి. అప్పుడు అతను మన పాన్ని తన పాన్తో తీసేస్తాడు. మనము అప్పుడు మన నైట్ని సేఫ్ చేసుకోవడం కోసం ముందుకు వెళ్ళాలి. ఇది ఇండైరెక్ట్గా వాడి మీదకి అటాకింగ్ కూడా. ఇప్పుడు అతను తెలివిగానే ముందుకు వస్తాడు, ఇంకొక స్టెప్ ముందుకి. అప్పుడు ఇక్కడ బిషప్తో కానీ ఈ పాన్తో కానీ ఆ పాన్ని తీయకూడదు. మనము క్వీన్తోనే పాన్ తీయాలి ఈ విధంగా. ఇప్పుడు సాధారణంగా వాడు ఏం చేస్తాడు, పొరపాటున మళ్ళీ క్వీన్ అటాక్ చేయకోకుండా ఆ సిపాయిని ముందుకేసుకోవచ్చు. సిపాయిని ముందుకేసుకుంటే మనం క్యామెల్ ముందుకేస్తామని వాడు డైరెక్ట్గా అటాక్ చేస్తాడు. క్యామెల్ పోతే పోయింది, మనకు రూక్ వస్తుందని అటాక్ చేస్తాడు. ఈ విధంగా మిస్ అయితే మన క్వీన్ కూడా వస్తుందని. ఇప్పుడు మనం క్వీన్ని రైట్ సైడ్ కదిపాం. ఇక్కడ మనం క్యామెల్ని అటాక్ చేస్తున్నాము, ఇండైరెక్ట్గా పాన్ని కూడా థ్రెటింగ్ పెట్టాం. అప్పుడు వాడు అదేం పట్టించుకోడు. క్యామెల్ అనేది నెగ్లిజెన్స్, రూక్ అనేది పవర్, కాబట్టి తీసేస్తుంది. తీసినప్పుడు మనం ఇప్పుడు క్యామెల్ తీయకూడదు, డైరెక్ట్గా రూక్ ముందున్నటువంటి పాన్ తీసేసి రూక్కి అటాక్ ఇవ్వాలి. అప్పుడు వాడు ఆ ఏనుగని కింగ్ సైడ్ జరుపుకుంటాడు. అప్పుడు ఈ కంప్యూటర్ చూపిస్తుంది డైరెక్షన్స్, గ్రీన్ డైరెక్షన్స్,
అవి సజెస్టెడ్ మూవ్స్ అని, రెడీ డైరెక్షన్స్ చూపిస్తుంది, అవి థ్రెటింగ్ ప్రమాదమైన మూవ్స్. కానీ కంప్యూటర్ కూడా మనుషులు ప్రోగ్రామ్ ఇస్తేనే అది అనలైజ్ చేస్తుంది. కాబట్టి ఈ మూవ్ వల్ల మనకు పోయినటువంటి రూక్ రాదు, వాడి యొక్క రూక్ రాదు, ఈ పీను రాదు, ఏవి రావు. మన పీను పోతుంది, వాడికి పీను పోతుంది, మనకేంటి ఉపయోగం? కాబట్టి ఈ స్టెప్ పనికి రాదండి. ఇప్పుడు కనిపిస్తున్నటువంటి స్టెప్, ఈ బిషప్ తీసుకెళ్ళి వాని పీన్కి అటాక్ ఇవ్వాలి. ఇది కరెక్ట్ స్టెప్. ఇప్పుడు వాడు గత్యంతరం లేక క్యామెల్ని ముందుకు వేసుకున్నాడు అనుకో, క్యామెల్ కూడా పోతుంది. కాబట్టి క్యామెల్ కూడా పోతుంది, ఎందుకంటే ఈ నైట్ బిషప్ రెండు అటాకింగ్లో ఉన్నాయి కాబట్టి. అందుకోసం సిపాయిని ముందుకేస్తాడు. అప్పుడు మనము సిపాయిని క్యామెల్తో చంపకూడదు. ఇక్కడ కంప్యూటర్ చూపిస్తుంది సిపాయికి క్యామెల్కి అటాకింగ్ అని, గ్రీన్ కూడా చూపిస్తుంది సిపాయిని తీసేయమని చెప్తుంది కంప్యూటర్. బట్ దట్ ఈస్ రాంగ్. కంపల్సరిగా ఇప్పుడు దీంతో చంపామనుకోండి, దీంతో చంపితే వాడు డైరెక్ట్ దీంతో తీస్తాడు, అప్పుడు తీస్తుంది. దానివల్ల పెద్ద ఉపయోగం లేదు, మళ్ళీ క్యామెల్ వస్తాడు. సో దిస్ ఈజ్ నాట్ రైట్ వే. ఇక్కడ మనం నైట్తో తీసి చెక్ పెట్టాలి. ఇప్పుడు నైట్తో తీసి చెక్ పెట్టడం వల్ల కింగ్ అరెస్ట్ అవుతుంది. కింగ్ ముందుకన్నా రావాలి, కంపల్సరీ దీన్ని చంపాలి, ఇదన్నమాట. కాబట్టి అదే ఇంతకుముందు దాంతో చంపినంటే వాడు రూక్తో తీసేసాడు. ఇప్పుడు రూక్తో దీన్ని తీసేస్తాడు. అప్పుడు మనం రూక్ తీసేస్తాం. సో మనకి ఇప్పుడు రూక్ వచ్చేస్తుంది. ఒక నైట్ పోయింది, ఒక రూక్ వచ్చేస్తుంది. మన రూక్ పోయింది, మన రూక్ వచ్చింది. ఇక్కడ ఒక నైట్ లాస్లో ఉంది మనకు, కానీ ఆ నైట్ వాడిది కూడా పోయింది. ఇక్కడ అరెస్ట్ అయినట్టే ఆల్మోస్ట్. ఇంకా క్యామెల్ డమ్ అయిపోతుంది. ఇప్పుడు వాడు ఏం చేస్తాడు, దీన్ని ఫస్ట్ ఈ క్వీన్ని రక్షించుకోవడం కోసం ఏ మార్గం లేదు వాడికి, అరెస్టెడ్ అంటే. ఇక్కడ క్యామెల్తో మన క్వీన్కి అటాక్ ఇస్తాడు. అప్పుడు ఈ కంప్యూటర్ మళ్ళీ మిస్టేక్ చూపిస్తుంది, బ్యాక్ రమ్మంటుంది. బ్యాక్ వచ్చి క్యామెల్ సపోర్ట్ ఇచ్చుకోవాలి. అప్పుడు వాళ్ళు క్యామెల్ ముందు పెట్టుకుంటాడు కింగ్ ముందర, దానివల్ల క్యామెల్ పోతుంది, పీన్ పోతుంది. మనకేంటి ఉపయోగం? ఏం లేదు. కాబట్టి ఇక్కడ చివరికి వెళ్ళి హ్యాంగ్ చేయాలి, ఆ క్యామెల్ని హ్యాంగ్ చేసి మళ్ళీ పీన్ని అరెస్ట్ చేయాలి. ఇప్పుడు ఇంకా వాడికి తప్పదు, క్యామెల్ జరపలేడు, పీన్ని జరపలేడు, కింగ్ని జరపలేడు. కాబట్టి కంపల్సరీ పీన్తో మన బిషప్ని తీయాలి. అప్పుడు మనకు హ్యాపీగా బిగ్ పవర్ వచ్చేస్తుంది. ఈ విధంగా ఈజీగా అపోనెంట్ గేమ్ని మన వైపు తిప్పుకోవచ్చు. వాడు మిస్టేక్స్ ఎక్కడ చేశాడు, ఆ పాన్ని కదిపేసి ముందుకు రావడం, ఈ పాన్ కదపకుండా ముందుకు వచ్చి అటాక్ చేయడం, మన రూక్ని తీయడం వాడు చేసిన మిస్టేక్. సో ఈ విధంగా ఆడితే అపోనెంట్ కింగ్ సైడ్ ఓపెన్ చేసినా మనం గెలవచ్చు. నమస్తే అండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా కొన్ని ట్రిక్స్, ఆడినటువంటి గేమ్స్ తెలుగులో అనలైజ్ చేసి చిన్నపిల్లలు పెద్దలు అందరూ నేర్చుకునే అవకాశంగా నాకు తెలిసినంత వరకు నాలెడ్జ్ షేర్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.